ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కీర్తనల గ్రంథం 107:8. ఉచ్చుల దీవెనమ్మగారు వారి భర్తయిన కంటిప్రసాద్ గారి జీవితంలో వారు చేయు ప్రయత్నములన్నింటిలోనూ దేవుడు చూపిన కృపా, వాత్సల్యము, క్షేమమును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఉచ్చుల ఫిలోమాను, గ్రేసమ్మ దంపతులకు పుట్టిన ఏకైక పుత్రిక ఉచ్చుల దీవెనమ్మగారు 4/7/1963 సంవత్సరంలో తుమ్మగొప్పు అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. దీవెనమ్మగారి బాల్యం తమ తాతయ్య, నానమ్మ అయిన ఉచ్చుల ఆదాము, అవ్వమ్మగారి దగ్గర 7వ తరగతి వరకు జెడ్పీహెచ్ స్కూల్లో భుజబలపట్టం అనే గ్రామం, కృష్ణా జిల్లాలో చదివారు. ఎస్ఎస్సి షార్కీ హైస్కూల్ మచిలీపట్నంలో 1978వ సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందారు. నర్సింగ్ ట్రైనింగ్, ఏఎన్ఎంగా 1979-81 సంవత్సరంలో ఉయ్యూరు బీసీఎన్సీలో ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. ఉచ్చుల దీవెనమ్మగారి వివాహం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కొరగంటిపాలెంలో కంటె మద్దిరామయ్య నాగమ్మకు ఏకైక కుమారుడైన కంటె వెంకట సూర్యచంద్ర వరప్రసాద్ గారితో రెవరెండ్ పాస్టర్ కృపాదానం గారు 14/5/1983 సంవత్సరంలో వివాహం జరిపించారు. పెద్ద కుమారుడైన కె. నరేష్ కుమార్ 17/4/1985 సంవత్సరంలో విజయవాడ ప్రజావైద్యశాలలో జన్మించారు. వి. దీవెనమ్మగారు మొదటిగా గవర్నమెంట్ జాబులో 27/12/1985 సంవత్సరంలో తాడినాడ గ్రామం, కృష్ణా జిల్లాలో ఏఎన్ఎంగా ఆమె 27 సంవత్సరాలు బాధ్యతలను నిర్వర్తించారు. రెండవ కుమార్తె అయిన కె. శిరీష 21/3/1986లో తాడినాడ గ్రామంలో జన్మించారు. మూడవ కుమార్తె అయిన కె. అనూష 23/7/1989 సంవత్సరంలో తాడినాడ గ్రామంలో జన్మించారు. హెల్త్ సూపర్వైజర్గా ప్రమోషన్ 2010 సంవత్సరంలో తీసుకుని కృష్ణా జిల్లా కొల్లేటికోటలో 6 సంవత్సరాల సర్వీస్ చేశారు. ప్రైమరీ హెల్త్ నర్స్గా ప్రమోషన్ 2016 సంవత్సరంలో తీసుకుని ఆకివీడు మండలం పెదకాపవరంలో 5 సంవత్సరాల సర్వీస్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ప్రమోషన్ 11/4/2022 సంవత్సరంలో తీసుకుని చౌటపల్లి గ్రామం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 3 సంవత్సరాలు గెజిటెడ్ ఆఫీసర్గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. 31/7/2025 గెజిటెడ్ ఆఫీసర్గా పదవీ విరమణ పొందారు. తల్లిదండ్రుల కృషితో 3 బిడ్డలైన కె. నరేష్ కుమార్ గారు, కె. శిరీష గారు, కె. అనూష గార్లు ఉన్నత విద్యను అభ్యసించారు. పెద్ద కుమారుడైన కె. నరేష్ కుమార్ గారికి కొల్లా ఉషారాణి గారితో వివాహం జరిగింది. వారికి నేహశ్రీ, హేమని, సతీష్ దాస్ అనే 3 బిడ్డలతో దేవుడు ఆశీర్వదించాడు. రెండవ కుమార్తె అయిన కె. శిరీష గారికి మేడేపల్లి శేఖర్ గారితో వివాహం జరిగింది. వారికి నెల్విన్, జెస్లిన్ అనే 2 బిడ్డలతో దేవుడు ఆశీర్వదించాడు. మూడవ కుమార్తె అయిన కె. అనూష గారికి పాస్టర్ పీతల సుభాష్ కుమార్ గారితో వివాహం జరిగింది. వారికి స్టెల్లా, స్టీఫెన్ కుమార్ అనే 2 బిడ్డలతో దేవుడు ఆశీర్వదించాడు.